ప్రార్థన చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని సమయంలో వినబోయే ముందు చిన్న ప్రార్థన, అలాగే తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన. స్తోత్రము స్తోత్రము స్తోత్రాలు తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు 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 ప్రభా. మీ దాసులను నాయన, మా సంఘానికి, మా గ్రామానికి 2024 తండ్రి ఏప్రిల్ 29వ తారీఖున ఈ ఆఖరి రక్షణ పండుగల కూటంలోకి మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధి, నీ ప్రసన్నత నీ దాసుని మీద ఉంచండి. పరిశుద్ధాత్మ యొక్క వాకులు మీరు వినిపించండి. మా సంఘానికి, మా గ్రామానికి, మాకు కావాల్సినటువంటి విలువైనటువంటి మాటలు, నీ మాటలు జీవము కంటే ఎంతో శ్రేష్టమైనవని తెలియజేస్తుంది ప్రభా. అంటే జీవవాకులు నీ దాసుడు నోట ఉంచి నాతో మాతో సూటిగా మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి విలువైనటువంటి సమయంలో మనం వచ్చి ఉన్నాం. మరి సమయంలో దైవజనుడు అబ్రహాం అయ్యగారు మరి ఆరాధన చేసి ఆ తదుపరి దేవుని వాక్యాన్ని అందిస్తారు. అందరూ శ్రద్ధగా మరి దేవుని మాటలు వినాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రభు పేరు తెలియజేస్తూ సమయాన్ని అయ్యగారికి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా అని చెప్దామా? చాలా సంతోషం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ రాత్రి ఆయన సన్నిధిలో నామాన్ని గణపరచడానికి దేవుడు చక్కని అవకాశం ప్రభు ప్రసాదించారు. అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ అవుతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి సభను ఏర్పాటు చేసుకున్న దైవ సేవకులకి, వారి పరిచర్యకు, వారి కుటుంబానికి కూడా నేను శుభాలు తెలియచేస్తున్నాను. చాలా కాలం నుండి మరి దైవ సేవకులు నన్ను ఈ ప్రాంతానికి తీసుకురావాలని చాలా పర్యాయాలు వారు కోరుకోవడం, దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలి కొనిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు. వారి ప్రార్థన ఆలకించి దేవుడు నాకు ఇక్కడికి రావడానికి ఒక చక్కని అవకాశాన్ని ప్రభు ప్రసాదించారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఎక్కడో గ్రామం అనుకుని వచ్చే లోపల చూస్తే ఇది పెద్ద హైటెక్ సిటీ లాగా ఉంది. ఆశ్చర్యం అనిపించింది. నేనేమైనా తప్పిపోయి వచ్చానేమో అనుకున్నాను. నేను లోపలికి వస్తే మరి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్ ఉన్నాయి, మరి ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కాల. వివరాలు తెలుసుకోవాలి. లోపలికి వస్తుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. అమ్మా ఓకే, యూనివర్సిటీ ఉందా? ఓకే, దాన్ని బట్టి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఫస్ట్ టైం నేను రావడం ఈ ప్రాంతానికి. అంటే ఇంకా మనం ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాలో అర్థమవుతుంది ఇప్పుడు ఇట్లా వస్తూ ఉంటాయి. వందనాలు దేవునికి. ఓ పాట పాడదాం, తర్వాత నేను కొద్దిసేపు దేవుని మాటలు మీతో పంచుకుంటాను. మీరందరూ కూడా కూర్చున్న విధానం చూస్తే నేనేమో పరీక్ష రాసే స్టూడెంట్ లాగా, మీరేమో నా పేపర్ దిద్దే టీచర్స్ లాగా ఉన్నారు చాలామంది. కొంచెం మరీ అంత బిగుసుకొని కూర్చుంటే బాగోదేమో. కుర్చీలు ఫ్రీగానే ఉందనుకుంటున్నాను నేను. కొంచెం దేవుని సన్నిధి కాబట్టి మనం హృదయానందంతో దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సాతానికి మనం భయపడాలి. దేవుని సన్నిధిలో మనం ప్రేమతో కూడిన భయం ఉండాలి. ఆయన ప్రేమించి మనం భయంతో ఉండాలి. సాతాను దగ్గర అయితే మనం భయపడతా ఉంటాము, కానీ దేవుడి దగ్గర ప్రేమతో కూడిన భయం. సో మనం భయభక్తులు కలిగి ఉండాలి. అదే సమయంలో దేవుని మనం ప్రేమించాలి. హల్లెలూయా.
సరే, ఒక పాట పాడదాం. అందరూ కలిసి నాతో పాడండి. ఆ తర్వాత దేవుని మాటలు కొద్దిసేపు మీతో పంచుకుంటాం. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి. చప్పట్లు కొట్టు, అందరూ స్వరమెత్తి పాడండి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. గౌరీ స్తోత్రం. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ చవి చూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోని దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏనాటికి, నీలోనే దాచావు ఈనాటికి. నీ రుణం తీరదు ఏనాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి. అందరూ నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరూ చప్పట్లు కొట్టు, ఆత్మతో సత్యముతో.
సద్గుణరాశి నీ జాడలలో నా ఎదుట నుంచుకొని గడచిన సాగిన నీ కృపకు సంకేతమే సద్గుణరాశి ఈ జాడల నా ఎదుట నుంచుకొని గడచిన సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి అందరూ పాడదాం పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నాములే ప్రతి క్షణమునా కలిసున్నాములే ప్రతి అడుగునా ఉన్నాములే ప్రతి క్షణమునా కలిసున్నాములే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అందరూ నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలో నాయే మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాలో నాయే మంచి చూసావయ్యా, ఓ హో హో రెండు చేతులు యేసు వైపు చాపు. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి యేసయ్యా. స్వరమెత్తి నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి యేసయ్యా. ఓ నీ ప్రేమ నా యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొడుతుంది దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. స్వామి స్తోత్రాలు స్తోత్రాలు. మీ కార్యాలన్నిటి కొరకు వందనాలు స్వామి. నమ్మదగిన సహాయకుడా ప్రభువా, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన వారిని మీ చేతిలో సమర్పిస్తున్నాను. సభను ఏర్పాటు చేసుకున్న సేవకుని కుటుంబాన్ని మరి పరిచయను మీ చేతికి సమర్పిస్తున్నాను. దేవా, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. ఏ మంచి లేని మా ఎడల మంచి చూపుతున్న దేవుడు స్వామి. మీ స్తోత్రాలు. మీ కార్యాలన్నిటి కొరకు వందనాలు స్తోత్రం. ఈ రాత్రి ఈ ప్రాంతం మీద నీ మహిమను మీరు కుమ్మరించినందుకే స్తోత్రం చెల్లిస్తున్న స్వామి. నీ ప్రసన్నత చేత ఒక్కొక్కరిని నింపుచున్నందుకే స్తోత్రం తండ్రి. స్తోత్రం. ఫలముగా మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకే స్తోత్రం. బలమైన కార్యాలు ఈ రాత్రి జరిగించబోతున్నందుకే స్తోత్రాలు. శబరబలక తురాల బలబలక రిబాలబలక తురాల బాబా. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీ ప్రజలను మీరు పిలిచిన దేవుడవు స్వామి. అయ్యా, చీకటి అనుభవాలు తొలగించమని ఆజ్ఞాపిస్తున్న యేసునామములో. యేసురాజా, కార్యాలు చేయండి, కార్యాలు చేయండి, కార్యాలు చేయండి. ఆశీర్వదించి దీవించండి ప్రభువా. నీ మాటలోని మాధుర్యాన్ని మేము అనుభవించినట్లు సహాయం చేయండి. మీ వాక్కును పంపించి మీ దీవెన దయచేయండి. మహిమను పొందుకు యేసునామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని మాటలు వాక్యాన్ని బైబిల్లో విత్తనాలతో పోల్చినట్లు మనం చూస్తాం. విత్తనాన్ని మనం భూమిలో విత్తినప్పుడు అది మొలకెత్తుతుంది, అది మొక్కగా మారుతుంది, మహావృక్షంగా మారుతాయి, శ్రేష్టమైన ఫలాలు మనకు అందిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అనే విత్తనం మన హృదయంలో విత్తబడినప్పుడు మన జీవితాలు ఆ వాక్యం మొలకెత్తి అది వృక్షముగా మారి లేకపోతే ఒక పంటగా మారి మన జీవితాన్ని ఫలభరితమైన అనుభవాల్లోనికి నడిపిస్తుంది. కనుక వాక్యమే
దేవుడే వాక్యము. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొద్దిసేపు ఇప్పటికీ దాదాపుగా ఆ టైం 10 వస్తుంది కనుక నేను క్లుప్తంగా కొన్ని మాటలు మీతో పంచుకుంటాను. బైబిల్లో కీర్తన గ్రంథం 21వ కీర్తన. బైబిల్ ఉన్నోళ్ళు గమనించండి, బైబిల్ తేకపోతే ఆలకించండి. కీర్తన గ్రంథం 21వ కీర్తన 6వ వాక్యాన్ని 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 3వ వచనాన్ని. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్నడగగా వరమడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేస్తున్నావు. రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగేను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేస్తున్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపచేసి ఉన్నావు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతన్ని ఎదుర్కొనుచు ఉన్నావు. ఇక్కడ ఒక రాజు ప్రస్తావన, దావీదు రాజుని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఆ దావీదు రాజు దేవుని బలాన్ని బట్టి సంతోషించినట్లు, దేవుని రక్షణను బట్టి హర్షించినట్లు, దేవుని మీద నమ్మిక ఉంచినట్లు ఆ కీర్తన అంతా మనకు తెలియచేస్తుంది. కనుక దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో తనను ఎదుర్కొన్నట్లు లేఖనాల్లో చూస్తున్నాం. ఆశీర్వాదము అనే పదం మనందరికి ఎంతో ప్రియమైన పదం. కాబట్టి నాకు ఆశీర్వాదం వద్దు అనేవాడు ప్రపంచంలో ఎక్కడ కనబడరు. ఒకవేళ నాకు ఆశీర్వాదం వద్దు అని ఎవరైనా అంటే వాడు ఖచ్చితంగా పిచ్చోడైనా అయి ఉంటాడు అంతే. ఎందుకంటే ప్రతి మనిషి నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం దీవించబడాలి, నా వ్యాపారం దీవించబడాలి, నా ప్రయత్నాలు దీవించబడాలి, దేవుడు నన్ను దీవించాలని ప్రతి వారు కోరుకుంటారు. ప్రేమైన వల్లరా ఈ కీర్తనలో శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అతని దేవుడు ఎదుర్కొన్నట్లు, అతని ఎదురుగా నిలబడి శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని పంచినట్లు వాక్యలో మనం చూస్తున్నాం. ఆశీర్వాదం అంటే పలు భాగాలు మనం చూస్తాం. ఒకటి భౌతికంగా మనం ఆశీర్వదించబడ్డాం, రెండవదిగా మనం ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాం, మూడవదిగా మానసికంగా మనం అన్ని వైపున అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొందరికి భౌతికమైన ఆశీర్వాదాలు, వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు, కుటుంబము, పిల్ల జల్ల ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ భౌతికమైన దీవెనలు ఉంటాయి, కానీ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొందరికి ఉండదు. ఆత్మీయంగా ప్రార్థనలో ఉండడం, వాక్యాన్ని వినడం, దేవుని సన్నిధిలో ఉల్లసించడం, ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చాలామంది జీవితాల్లో ఉండదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు ఖచ్చితంగా భౌతికమైన ఆశీర్వాదాలు ఉంటుంది, అండ్ ఆత్మీయమైన ఆశీర్వాదాలు, మానసికమైన ఆశీర్వాదాలు, ఇవన్నీ దేవుడు సమృద్ధిగా మనకు దయచేసే దేవుడు. ఈ రాజుని దేవుడు ఆశీర్వాదంతో ఎదుర్కొన్నప్పుడు అక్కడ చాలా సంగతులు మనం చూస్తాం. ఏంటంటే దేవుడు అతని తల మీద అపరంజి కిరీటాన్ని దేవుడు ఉంచాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. కిరీటం ప్రియులరా, గొప్ప మహిమను దేవుడు కలిగించారు. గౌరవాన్ని, ప్రభావాన్ని దేవుడు అతనికి ధరింపచేశారు. గౌరవం, ప్రభావం, మహిమ, కిరీటం ఇవన్నీ దేవుడు అతనికి దయచేసినట్లు. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి ఉన్నాడంటే అతని సమాజంలో గౌరవంగా బ్రతుకుతాడు. దేవుని యొక్క మహిమ అతని మీద ఉంటుంది. దేవుడు ప్రభావాన్ని అతనికి ధరింపచేస్తాడు. సమాజంలో గౌరవంగా బ్రతికే ఓ ఉన్నతమైన అనుభవాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. ఇంకా ఆ భక్తుడికి దేవుడు ఆయుష్ నిమ్మని వరమడగగా నిత్యము నిలుచు దీర్ఘాయువుని దేవుడు దయచేశాడంట. అకాల మరణాలు, రోగాలతో ప్రాణాలు కోల్పోవడం, ప్రమాదాల్లో చనిపోవడం, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం మనం. దేవుడు భూమి మీద ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి ఉన్నాడంటే అతనికి దీర్ఘాయువుని దేవుడు దయచేస్తాడు. చెప్పలు కూడా మన గట్టిగా గట్టిగా. హల్లెలూయా. అబ్రహాము కానీ లేకపోతే బైబిల్లో ఉన్న పరిశుద్ధులు కానీ మంచి వృద్ధాప్యంలో వారి తరానికి వారు సేవ చేసి మంచి వృద్ధాప్యంలో వారు మరి నిద్రించినట్లు లేఖనాలు మనం చూస్తాం. కాబట్టి ఒక దీర్ఘాయువును దేవుడు ఆశీర్వదించబడిన వారికి దయచేస్తారు. అండ్ ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం చేత దేవుడు వారిని ఉల్లసింపచేస్తాడు. ఇవన్నీ ఆశీర్వాదపు అనుభవాలు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎంత ఐశ్వర్యం ఉండి, ఎంత సంపద ఉండి మన జీవితంలో సంతోషం లేకపోతే ఏం ప్రయోజనం? సరే, సంతోషాన్ని కొంతమంది వెతుక్కుంటుంటారు, ఏదో భౌతికమైన వాటి గురించి,
లోక సంబంధమైన వాటిలో సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. అవి కాదండి, అది హృదయంలో ఏర్పడే సంతోషం, సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఏర్పడే ఆ సంతోషం చేత దేవుడు వారి హృదయాన్ని ఉల్లసింప చేస్తాడని ఈ వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, నిత్యము ఆశీర్వాదానికి అతడు కారకుడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి ఖచ్చితంగా ఇతరులకు దీవెనకరంగా ఉంటారు. బైబిల్లో పలు సందర్భాలు మనం చూస్తూ వస్తాం. యాకోబు అంటాడు, నేను రాకమునుపు నీ కలిగింది కొంచెమే, నేను వచ్చిన తర్వాత నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. నేను రాకమునుపు, ఆ వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతాం. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి అడుగు పెట్టక ముందు, అడుగు పెట్టిన తర్వాత ఆ వేరియేషన్, ఆ వ్యత్యాసాన్ని మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఈరోజు మధ్యాహ్నమే ఒక పిడుగురాళ్ళ దగ్గర ఒక ఊరు ఉందండి, గత 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసాం, అక్కడ కూడికని ఏర్పాటు చేసాం. ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం నన్ను కలిశారు వాళ్ళు. నేను ఆ ప్రాంతానికి వెళ్తే, అన్న గత సంవత్సరంలో ఇట్లా ప్రార్థన కూడికి పెట్టారు, మా ఊర్లో ప్రార్థన జరిగింది, దైవ సేవకులందరూ మా ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారు, మీరు మరలా మా ప్రాంతానికి రావాలి. గత సంవత్సరాలు మీరు వచ్చినప్పుడు మేము ఎన్నో ఇరుకులో, ఇబ్బందులు, పోరాటాలు, శ్రమలో ఉన్నాము, కానీ ఈ సంవత్సర రోజులు దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మేము ఆశీర్వాదాన్ని గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాము. ఆ సభ జరిగిన తర్వాత మేము బహుగా ఆశీర్వదించబడ్డాం, మా కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, మా స్థితి మారింది, మా పరిస్థితులు మారాయి. మేమందరూ ప్రభు సన్నిధిలో సాక్షిగా కృతజ్ఞతాపూర్వకంగా మరలా ఇలా సభను ఏర్పాటు చేయాలి అని నన్ను అడుగుతుంటే, చూద్దాంలేండి, అవకాశం ఉంటే వస్తామని చెప్పాం. ప్రేమైన వారలారా, యాకోబు చెప్తున్నాడు, నేను రాకముందు నీకు కలిగింది కొంచెమే, నేను వచ్చిన తర్వాత నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే అతడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాడు. తను అడుగుపెట్టిన ప్రతి చోట దీవెన కలుగుతూ ఉంటుంది. ఆమెను చెప్పడం గట్టిగా. అందుకంటారు, అయ్యా ఒక కాళ్ళు పెట్టి వెళ్ళండి అంటూ ఉంటారు. ఒక కాళ్ళు ఎట్టు పెడతామండి? ప్రైజ్ ది లార్డ్. ఒక కాళ్ళు పెట్టి వెళ్ళండి అంటూ ఉంటారు. అంటే మన కాళ్ళలో ఏదో మహిమ ఉందని, మన కళ్ళలో ఏదో మహిమ ఉందని కాదండి. ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి ఎక్కడెక్కడికైతే వెళతాడో అక్కడంతా ప్రభు కూడా వారితో పాటు వెళతాడు కనుక దేవుని యొక్క ఆశీర్వాదం కుటుంబాల మీద ఉంటుంది. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అంత క్రితం ఏంటండి, లాభాను కలిగింది కొంచెమే, కానీ యాకోబును బట్టి బహుగా వృద్ధి పొందినట్లు, అభివృద్ధి పొందినట్లు, ఆశీర్వదించబడినట్లు లేఖనాలు మనం చూస్తాం. యాకోబు ఆశీర్వదించబడ్డాడు, లాభాను ఆశీర్వదించబడ్డాడు. ఇంకా పరిశుద్ధ లేఖనాలు మనం అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. లోతు దగ్గర ఏమీ లేదు. అబ్రహామును బట్టి, అబ్రహాముతో పాటు ఉండడం వల్ల లోతు ఆశీర్వదించబడుతూ వచ్చాడు. గొర్రెలు, మేకలు, పశువుల మంద విస్తరించబడుతూ వచ్చింది. లోతు కాపర్లకి, అబ్రహాం కాపర్లకి ఒక సందర్భంలో యుద్ధాలు జరిగినట్లు మనం చూస్తున్నాం, గొడవలు ఏర్పడినట్లు మనం చూస్తున్నాం. అంతటి ఆస్తి విస్తరించింది. ఎప్పుడైతే అబ్రహాముకి దూరంగా లోతు వెళ్ళిపోయాడో ఆ తర్వాత మంద లేదు, కాపర్లు లేరు, అప్పుడు సమూహాలు లేవు, పనివాళ్ళు లేరండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం నిత్యము ఆశీర్వాదానికి కారకులుగా ఉండునట్లు దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనల్ని ఎదుర్కొంటాడని వాక్యం సెలవిస్తాం. యోసేపును బట్టి పోతిఫరు ఇలా ఆశీర్వదించబడిందంటే, యోసేపు ఒక బానిస కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం చెప్పగలుగుతాం, మా ఇంట్లో పలానాం పని చేస్తుంటుందండి మా పనిపిల్ల, ఆ పనిపిల్లని బట్టి మేము ఆశీర్వదించబడ్డామని ఎవరైనా చెప్పగలుగుతారా? అర్థమైందండి. నా కష్టం, నా సొమ్ము, అసలు నేను రోజుకి 8 గంటలు పని చేస్తాను, నేను రోజుకి 10 గంటలు పని చేస్తాను, నేను రాత్రంతా పని చేస్తాను, ఎర్లీ మార్నింగ్ లేచి పని చేస్తాను, నేను కష్టపడతానని మన కష్టాల గురించి చెప్పుకుంటాం కదండి. మన ఇంట్లో ఒక పని పిల్ల ఉందండి, ఆ పని పిల్లని బట్టి మేము ఆశీర్వదించబడ్డామండి. 4 గంటలు పని చేస్తుందండి, ఆ పిల్ల మా ఇంట్లో కూడా పని చేస్తుంది, తన వల్ల మేము ఆశీర్వదించబడ్డామని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే పెద్దగా మనకు కనబడదు. యోసేపు ఎవరు? ఆ ఇంటిలో ఒక బానిస. ఆ బానిస తన స్థితిని బట్టి, తన పరిస్థితిని బట్టి ఆ దేశానికి అమ్మబడినవాడు. తన సహోదరులు తను ఆ దేశానికి అమ్మివేశారు. పోతిఫరు ఇంట్లో ఒక బానిసగా బ్రతుకుతున్నాడు. ఒక బానిసను బట్టి ఆ ఇల్లు ఆశీర్వదించబడినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడి. ఎందుకంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతడు పొలంలో ఉంటే పొలం దీవించబడుతుంది, అతడు ఇంట్లో ఉంటే ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆ మనుషుడు ఎక్కడుంటే అక్కడ దైవాశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా. చివరికి వచ్చి ఆ దేశంలో ఆయన ఒక బాధ్యతను తీసుకున్నాడు. దేశమే ఆశీర్వదించబడింది. ప్రపంచమంతా కరువు కోరల్లో చిక్కుకుంటే ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది.
మనం అనుకోవచ్చు 7 సంవత్సరాలు పోగు చేశారు. ఎంత పోగు చేయగలుగుతాం చెప్పండి? 7 సంవత్సరాలు పోగు చేశారు కాబట్టి ఆ తర్వాత 7 సంవత్సరాల కరువులో అది ఉపయోగపడిందని మనం అంటాం. ఓకే, మంచిదే. కానీ ఎంత పోగు చేస్తుంటారు? వచ్చే పంట ఆ సంవత్సరానికి సరిపోవట్లేదు కదా. ఆ మనుషుని బట్టి, ఆ వ్యక్తిని బట్టి బహుగా సమృద్ధి కలిగింది. అతని చేతిలో సమస్తాన్ని దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, వృద్ధి పొందిస్తూ వచ్చాడు. అతని ఆధ్వర్యంలో, అతని విచారణలో సమస్త దీవెన కలిగినట్లుగా. కాబట్టి ఆ స్థలం ఎలాంటిదో, ఆ ఊరు ఎలాంటిదో కాదు ముఖ్యం, నీవెలాంటి వాడివో ముఖ్యం. నీవు ఎక్కడుంటే అది ఎడారులైనా అక్కడ సెలయేరులు ప్రభు పారేటట్లు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అది ఎండిన నేలైన నీటి బుగ్గలుగా ప్రభు మారుస్తాడు. అది అరణ్యమైన, అది సర్వసమృద్ధి కలిగిన ప్రదేశముగా ప్రభు మారుస్తాడు. నీరు కట్టిన తోటలాగా ప్రభు మారుస్తాడని, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందాలని తెలియచేస్తున్నాను. ఒక 2-3 మాటలు పరిశుద్ధ గ్రంథం నుండి. బైబిల్ ఉన్న భక్తులందరి ఆశీర్వాదానికి, వాళ్ళ అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడ్డానికి, వారు ఆశీర్వదించబడ్డానికి రహస్యాలు ఏంటి? ఆశీర్వదించబడాలంటే చాలామంది ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటి? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరి మీద దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉంటుంది? బైబిల్లో ఆదికాండం 26వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదామా? ఆదికాండము 26వ అధ్యాయము మొదటి వాక్యం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశం మీదకి వచ్చింది. గెరారులో ఉన్న అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, నీవు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు, ఈ దేశమందు నీవు పరవాసిగా ఉండు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇక్కడ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు చరిత్ర మనం చదువుకుంటూ వస్తే, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేయగా 100 పంట పండిందంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. 100కి 100 మార్క్స్ వస్తుందండి ఎవరికైనా? 1-2 అయినా తగ్గుతుంది. 100కి 100 వచ్చినా ఒప్పుకోరు కదండి. 100కి 100 రాదు, ఎక్కడో 1-2 అయినా తప్పుతుంది. ఒక మ్యాథమెటిక్స్లో 100కి 100 ఇస్తారంట. మరి ఏంటంటే చాలా వరకు 100కి 100% ప్రతిఫలాన్ని మనం ఎదురు చూడలేము. కానీ ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై తన ప్రయత్నాన్ని దేవుడు ఫలభరితంగా మార్చి 100 దేవుడు ఆ సంవత్సరం పంట పండేటట్లు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతని క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అతను మిక్కిలి గొప్పవాడగు వరకు ఆ అభివృద్ధి అనేది ఆగలేదండి. దేశంలో కరువు, ఇస్సాకు జీవితంలో సమృద్ధి. దేశంలో కరువు కోరలో మనుషులు చిక్కుకున్నారు. కానీ ఈ మనుషుడు చేసే ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇతడు విత్తనం వేస్తే ఆ విత్తనం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చింది. ఇతడు శ్రమ పడుతుంటే ఆ శ్రమకు దేవుని యొక్క సన్నిధి తోడయింది, ఆ శ్రమకు దేవుని యొక్క సహాయం తోడయిందండి. బహుగా ఆశీర్వదించబడ్డాడు. అతని ఆశీర్వాదాన్ని చూసిన శత్రులు అసూయపడ్డారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కొంతమంది నా దగ్గరికి వచ్చి అంటుంటారు, అన్న మా బంధువులందరూ మా మీద అసూయపడుతున్నారు, మేము ఇల్లు కట్టామని అసూయపడుతున్నారు, మా పాపకి మంచి మార్కులు వచ్చిందని అసూయపడుతున్నారు, మేము బైక్ కొన్నామని అసూయపడుతున్నారు, అన్నయ్య మేము సైకిల్ కొన్నామని అసూయపడుతున్నారు అంటూ ఉంటారు కొంతమంది. అప్పుడు నేను ఒకటే అంటాను, మనుషులు నిన్ను చూసి అసూయపడుతున్నారు అంటే నీవు గుర్తించు, నీ జీవితంలో ఆశీర్వాదపు విత్తనాన్ని దేవుడు నాటాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా. అది ఇప్పటికే మొలకెత్తింది, అది వృద్ధి పొందుతుంది, అభివృద్ధి పొందుతుంది. ఇదే కాదండి, ఇంకా అసూయపడే రోజులు వస్తాయి, మీరు అధైర్యపడొద్దని చెప్తూ ఉంటాను. ఇస్సాకును చూసి మనుషులు అసూయపడేంత వరకు దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లు వాక్యంలో చూస్తాం. ఇంకా చెప్తే, ఇంకా మనం ధ్యానిస్తే, ఇస్సాకు వెళ్ళి ఎక్కడెక్కడైతే బావులు త్రవ్వాడో అక్కడంతా జలలు కలిగిన నీటి ఊటలు వచ్చినాయి. అబ్రహాం దినములో శత్రులు మన్ను పోసి ఆ బావులన్నీ పూడ్చివేస్తే, ఇస్సాకు వెళ్ళి ఆ బావులు త్రవ్వుతుంటే జలలు కలిగిన నీటి ఊటలు వచ్చినట్లు లేఖనాల్లో మనం చూస్తూ వస్తాం. ఒక బ్లెస్డ్ పర్సన్, ఒక ఆశీర్వదించబడిన వ్యక్తి, అతడు ఎక్కడెక్కడైతే అడుగు పెడతాడో అక్కడంతా శ్రేష్టమైన జీవనదులు ప్రవహించేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఆ తర్వాత మనం చదువుకుంటూ వెళితే చివరికి ఎవరెవరైతే యుద్ధం చేస్తారో, ఎవరెవరైతే గొడవ పడ్డారో, ఎవరెవరైతే తరుముకున్నారో వాళ్ళందరూ సమాధానానికి వచ్చారు. దేవుడు నీకు తోడుగా ఉండుటే మేము చూసాం,
బాబు నీతో మేము పెట్టుకోలేం, నీతో మేము పోట్లాడలేం, నీతో యుద్ధం చేయలేం, మనం సంధి చేసుకుందాం, మనం సమాధానంగా ఉందాం, మన ప్రశాంతంగా ఉందామని సమాధానాన్ని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. సమాధాన పడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడనే దానికి వారి యొక్క చరిత్ర మనకు స్పష్టంగా అనేక సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి. ఇస్సాకు ఆశీర్వదించబడిన గల కారణాలు ఏంటంటే, మనం చదివిన మాటలో దేశంలో కరువు ఉన్నప్పుడు నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళక నేను చూపించు ఈ దేశమందు నువ్వు పరవాసిగా ఉండమని ప్రభు చెప్తే, దేవుని మాటను బట్టి దేవుని మాటకు లోబడ్డాడు ఇస్సాకు. తద్వారా అతను ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, ఆశీర్వాదానికి రహస్యం ఏంటంటే దేవుని మాట వినాలి, దేవుని మాటకు మనం లోబడాలి. రోజు జీవితం శాపంగా మారడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని వినట్లా మనం. వాక్యం హెచ్చరిస్తుంది కానీ లెక్క చేయట్లేదు కొంతమంది. వాక్యం సరి చేసుకోమంటుంది, సరి చేసుకోలేకపోతున్నారు. మారు మనసు పొందమని వాక్యం ఆజ్ఞాపిస్తుంది, ఈరోజు మనస్సులో మార్పు లేదు. బాప్తిస్మం పొందమని వాక్యం హెచ్చరిస్తుంది కానీ వాక్యాన్ని ఈరోజు లెక్క చేయట్లేదు. దేవుని ప్రేమించమని వాక్యం హెచ్చరిస్తుంది కానీ దేవుని ప్రేమ లేదు కొందరిలో. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమని దేవుని వాక్యం ఆజ్ఞాపిస్తుంది కానీ సాటి మనుషుల ప్రేమ అభిమానం అనేది మనుషులకి లేకపోవడం. ఆశీర్వదించబడవలసిన కుటుంబాలు శాపాన్ని మోస్తున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని నీవు వినకపోవడం, విన్న వాక్యాన్ని అనుసరించకపోవడం. ఇస్సాకు ఆశీర్వాదానికి అభివృద్ధికి కారణం ఐగుప్తుకు వెళ్ళొద్దంటే వెళ్ళను అంతేక. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా. వెళ్ళనంటే వెళ్ళను అంతే, వెళ్ళొద్దంటే వెళ్ళను అంతే. ఐగుప్తుకు దేవుడు ఎందుకు వెళ్ళవద్దు అంటే, ఐగుప్తుని గురించి మనం ధ్యానిస్తూ వస్తే ఐగుప్తు అనుభవం ఏంటంటే, వాళ్ళు నైల్ నది మీద ఆధారపడి బ్రతుకుతారు. వాళ్ళ వ్యవసాయం, వాళ్ళ జీవన విధానాలు, వాళ్ళ బ్రతుకు ఆల్మోస్ట్ అలా ఆ నైల్ నది, ఒక నది ప్రవహిస్తుంటుందండి, ఆ నది మీద వాళ్ళు డిపెండ్ అయ్యి బ్రతుకుతారు. ఆ నది పొంగుతున్నప్పుడు, ఆ నది ప్రవహిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం కానీ, లేకపోతే అక్కడ చేపలు పట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా దాని మీద వాళ్ళు ఆధారపడి జీవిస్తుంటారు. ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటే మన జీవితంలో ఏదో ఒక ఆధారం ఉంటుంది. అది ఉద్యోగం కానీ, లేకపోతే అది వ్యాపారం కానీ, కొన్ని పర్యాయాలు మన పిల్లలే మన ఆధారం అనుకుంటాం. కొన్ని సందర్భాల్లో నా భార్య నాకు ఆధారం అండి, ఆమె పని చేయకపోతే నేను బతకలేనండి అని భార్య మీద ఆధారపడేవాళ్ళు ఉంటారు. నా భర్తే నాకు ఆధారం అని కొందరు అనుకుంటుంటారు. భూమి మీద ఎవరో ఒకరు ఆధారము, ఆశ్రయం అని అనుకుంటుంటాం కదండి. ఆ అనుభవంలోనికి వెళ్ళొద్దు. నీ చూపు భూ సంబంధమైన వాటి మీద కాదు, నీ చూపు పైన చూడాలి. ఆమె చెప్పడం గట్టిగా. కనాన్ దేశాన్ని గురించి రాయబడిన మాట ఏంటంటే, అది కొండలు లోయలు కలిగిన దేశము. ఆ దేశము ఆకాశపు వర్ష జలమును తాగుతుందంట. ఆకాశపు వర్షం కొరకు, కొండలు లోయలు కలిగిన కనాను దేశం ఆకాశపు వర్షం కొరకు ఎదురు చూస్తారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే మనం కన్నులెత్తి చూడాలి. ఆమె ఆకాశమందు కొండల తట్టు నా కన్నులెత్తి చూస్తున్న నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుని దగ్గర నుండి నాకు సహాయం వస్తుంది. ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటే దాని అర్థం ఏంటంటే, నీ బలము, నీ డబ్బు, నా వాళ్ళు, నాయి, నేను అనుకుంటున్నావు కదా, వాటి మీద ఆధారపడకుండా దేవుని వైపు కన్నులెత్తి చూడమని దాని అర్థం. దైవజనులు ఏసన్న గారు చెప్తా ఉంటారు. ఏసన్న గారు ఆరంభ దినాలు సేవ చేస్తున్న దినాల్లో దేవుని చేత పిలువబడి సమర్పించుకొని ఒంటరిగా సేవ చేస్తున్న రోజులు అవి. ఆయన గ్రామాల్లో తిరిగి సేవ చేస్తున్నప్పుడు ఒక్కొక్క చోట భోజనాలు వసతులు ఉండేది, ఒక్కొక్క చోట భోజనాలు వసతులు ఉండేవి కాదు. కొంతమంది ఎవరైనా పిలిచి భోంచేయి బాబు అంటే ఒక ముద్ద భోంచేసేవాళ్ళంట. ఏసన్న గారి సాక్ష్యం మీకు తెలుసు. ఒక ఇంటికి వెళ్ళి భోంచేస్తూ ఉంటే అంతలోపల ఆ ఇంటి యజమానుడు వచ్చాడంట, తల్లి అన్నం పెట్టిందంట. అది మీరు ఏసన్న గారి యొక్క సాక్ష్యపు సీడీ చూస్తే దాంట్లో ఉంటుందండి. భోజనం పెట్టారంట. భోంచేస్తూ ఉంటే ఆయన వచ్చేసి, దున్నపోతులాగా ఉన్నావు కదా, కష్టపడి బతకలేవా, ఇలా ఇళ్ళ మీద తిరిగి తింటావా అని చెప్పేసి ఆయన అన్నం తింటున్న పళ్ళెంలో ఉమ్మూసేసాడంట. ఏసన్న గారు అన్నం తింటున్న పళ్ళెంలో ఉమ్మూసేసాడు. ఇలాంటి ఎన్నెన్నో వారు ఎదుర్కొన్నారు. సరే, ఆయన గ్రామాల్లో తిరిగి సేవ చేస్తున్న రోజులవి. ఆ ఊర్లో ఒక వృద్ధురాలు ఉండేదంట. ఆమె ఏసన్న గారిని చూసి, బాబు నీవు అచ్చు మా అబ్బాయిలాగే ఉన్నావయ్యా, నేను చూసినప్పుడంతా నా కొడుకే గుర్తుకొస్తాడు, కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఈ ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి రా నాన్న, నేను నా కొడుకులాగా శుభ్రంగా నీకు వండి పెడితే నా కొడుకుకి వండి పెట్టినట్లు నేను ఫీల్ అవుతాను, నీకు కావలసిన మంచి ఆహారం నేను సిద్ధపరుస్తాను, మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తావు అని చెప్పారంట.
ఓ రోజు ఏసన్న గారు ఆ మార్గాన ప్రయాణం చేస్తారు. అప్పటికి 2 days 3 days అయిందంట. ఫుడ్ లేదంటే ఏసన్న గారికి, భోజనాలు లేవంట, వీలు పడలేదు భోజనం చేయడానికి. ఆ మార్గాన వెళుతున్నప్పుడు, ఆ ఊరు మీద బస్సు వెళుతున్నప్పుడు సడన్గా ఆమె చెప్పిన మాట, కొన్ని మాటలు మనకు భలే గుర్తుకొస్తాయి. ఆ ఊరు క్రాస్ చేస్తుండగా ఆ మాట సడన్గా గుర్తుకొచ్చి, అమ్మ ఇక్కడ అమ్మ ఉండాలి కదా, ఆమె భోజనానికి రమ్మన్నారు కదా అని చెప్పి వెంటనే ఆ స్టేషన్లో లేకపోతే ఆ బస్ స్టాప్లో ఆగి ఏసన్న గారు ఆ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళారంట. వెళితే వాళ్ళంతా దూరం నుండి చూస్తే ఇంటికి ఇంత పెద్ద తాళం వేసి పెట్టారంట. సర్లే కొంతమంది పక్కన ఎక్కడికైనా వెళ్ళుంటారని అన్న వెళ్ళి అక్కడ ఆ వసారాలో కూర్చున్నారంట. కొద్దిసేపు వస్తుందేమని. పక్కింటి ఆమె ఎవరో చూసి, ఎవరు బాబు నీవు అని అడిగితే, నేను ఈ బామ్మగారి కోసం వచ్చాను, అమ్మగారి కోసం వచ్చాను. ఎక్కడికి వెళ్ళారని అంటే, అయ్యా ఆమె ఊరు వెళ్ళింది అయ్యా, వెళ్ళి వారం రోజులు అయ్యింది. అమ్మ ఈరోజు ఏమైనా వస్తాయి, ఇప్పుడంతా వచ్చేటట్లేదు, ఇంకొక వారం తర్వాత వస్తుందని. అప్పుడు ఏసన్న గారికి చాలా బాధ వేసిందంటండి. అప్పుడు లేచి వెళ్తా ఉన్నప్పుడు ఏసన్న గారి మనసులో ఒక ఆలోచన వస్తుందంట. ఏమనంటే, నీవు ఎవరి వైపు కన్నులెత్తి చూస్తున్నావు? నీ పోషణకైనా నీ సంరక్షణకైనా నీవు ఎవరి వైపు చూడాలి? నా వైపు చూడాలి, కానీ ఆ వృద్ధురాల వైపు చూస్తావు నీవు అని దేవుని ఆత్మ వారితో మాట్లాడినట్టు వారికి అనిపించిందంట. ఊరు బయటికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఏసన్న గారు పెద్దగా ఏడ్చారంట. ప్రభా నిజమే కదా, నీవు కదా నన్ను పిలిచింది, నీవు కదా నన్ను పిలిచింది, మరి నన్ను పోషించే బాధ్యత నీది కదా, నేను మనుషుల వైపు ఎందుకు చూశానని. అప్పుడే రాశారంట, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమ్మిలేదనా. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహాన్ని తీర్చిన బండవని అక్కడ కూర్చొని ఏసన్న గారు ఆ పాట రచించారంట. ఆయన అలాగే కన్నీళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటుంటే ఆ దారిలో ఎవరో ఒక ఆయన లారీ డ్రైవర్ అంట. ఆ లారీ డ్రైవర్ అటు వెళుతున్నాడంట. చెట్టు కింద చూసిన ఈయన్ని గమనించి దగ్గరికి వచ్చి, ఏం బాబు నువ్వు ఏసన్న గారివేగా అన్నాడట. అవునండి ఏసన్న గారిని అంటే, మరి మీది నెల్లూరేగా అన్నాడంట. అవునండి నా నెల్లూరు. అంటే నీ గురించి విన్నాను అబ్బాయి, నేను నీ గురించి చాలా మంచి విషయాలు విన్నాను. నేను ఎప్పటి నుండో నిన్ను తీసుకెళ్ళి ఒక మంచి భోజనం పెట్టించాలని అనుకున్నాను, నాకు వీలు పడలేదు. అనుకోకుండా ఈరోజు దొరికినట్టున్నావు అబ్బాయి, నీవు వద్దనకూడదు, నువ్వు అస్సలు వద్దనకూడదని చెప్పి ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్ళి అక్కడ పెద్ద హోటల్కి భోజనానికి తీసుకెళ్ళారంట. తీసుకెళ్తే అప్పుడు ఆ హోటల్ మీద బోర్డు పెట్టారంట, ఏంటంటే రాజుల భోజనం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏ భోజనం అంటండి? రాజుల భోజనం అనే పెద్ద బోర్డు పెట్టారంట. అప్పుడు ఆ హోటల్కి వెళితే ఏసన్న గారికి డౌట్గానే ఉంది. అంటే రకరకాలమైన వాళ్ళు తగులుతుంటారు కదండి, తిని మళ్ళీ నన్ను బిల్లు కట్టమంటాడేమో, మరి నా దగ్గర డబ్బులు కూడా లేవు అని అనుకుంటూనే భోంచేసాడంటండి. ఆయన తినాలనుకున్న ఫుడ్ అంతా ఆర్డర్ చేసి ఫుల్గా భోజనం పెట్టించి ఆ తర్వాత ఒక చిన్న ప్రార్థన చేయి అబ్బాయి, ఒక చిన్న ప్రార్థన చేయి అని ఏసన్న గారి దగ్గర ప్రార్థన చేయించుకొని ఏసన్న గారికి కొంత కానుక కూడా ఇచ్చి వెళితే అప్పుడు ఏసన్న గారు అంటారు, ఎక్కడైనా కానీ మనం భోంచేసి బిల్లు కట్టాలి, కానీ భోజనం పెట్టి ఆయనే నాకు బిల్లు కట్టాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనుషుల వైపు చూసినప్పుడు తాళం, మూయబడిన తలుపులు చూశాను, కానీ నా దేవుని వైపు కన్నులెత్తి చూస్తే నాకు దేవుడు రాజభోజనం పెట్టించాడు. చప్పట్లు కొడదాం మందిరి గట్టిగా, గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రియులారా, కనుక దేవుని మాట వినాలి. ఐగుప్తుకు వెళ్ళొద్దు అంటే దాని అర్థం ఏంటంటే భూ సంబంధమైన వాటిని వెతుకొద్దు. అది కరువైనా, అది శ్రమలైనా, అది ఆపదలైనా, అది పోరాటాలైనా మనుషుల వైపు చూడొద్దు. ఈరోజు చాలామంది మనుషులే తమ భుజబలమని ఎంచి మోసపోతున్నారు. నమ్మించిన మనుషులు, మనం నమ్మిన మనుషులు మనల్ని నిండా ముంచేసే ప్రమాదాలు ఉన్నాయి. కనుక ఏ అవసరాలు వచ్చినా, అంటే మనుషుల్ని ద్వేషించమని కాదు, అందరిని ప్రేమించాలండి, దేవుని మాత్రమే నమ్మాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. మనుషులందరినీ ప్రేమించండి, దేవుని మాత్రమే నమ్మండి. ఎందుకంటే ఈ లోకంలో నమ్మదగిన నరుడు లేడు. ఆపత్కాలంలో మనం ఆరాధించే దేవుడు నమ్ముకోదగిన సహాయకుడని వాక్యం సెలవిస్తుంది. కనుక మన చూపు, మన కళ్ళు పైన వాటిని వెతకాలి. ఇస్సాకు కరువు వచ్చిందని మీ నాన్న నన్ను అడగబెట్టకుండా ఆయన వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు తెచ్చుకున్నాడు. నీవు ఐగుప్తుకు వెళ్ళొద్దు. అబ్రహాం జీవితంలో కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతకాలం ఉన్నాడు. వస్తూ హాగర్ అనే అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చారు. వచ్చేటప్పుడు హాగర్ అనే అమ్మాయిని కూడా తీసుకొచ్చారండి. చివరికి హాగర్ వల్లనే ఆ కుటుంబానికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది.
హాగరు వల్లే భూమి మీదకి ఒక శపించబడిన సంతానం వచ్చినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. మీ నాన్న వెళ్ళి లేనిపోని సమస్యలు తెచ్చుకున్నాడు, నువ్వు వెళ్ళొద్దు, నేను చూపించే దేశమందు నువ్వు పరవాసిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. శిరసా వంచి దేవుని మాటకు లోబడి వాక్యానికి తను అప్పగించుకొని దేవుని మాట వినడం వలన ఇస్సాకు బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆయన విత్తనాలు విత్తే నూరంతులుగా పంట, ఆయన బావులు త్రవ్వుతుంటే జలలు కలిగిన నీటి ఊటలు, సర్వసమృద్ధిని దేవుడు దయచేశారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నోవాహు ఓడ గురించి చరిత్ర మనం చూస్తామండి. నోవాహు ఓడ ఉందండి. ఆ ఓడ 3 అంతస్తులు కలిగిన ఓడ, కానీ కిటికీ మాత్రం పై భాగంలో ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే నోవాహు, నువ్వు పైనున్న వాటిని వెతకాలి, నీ చూపు పైనే వెతకాలి. క్రింద తొంగి చూసావనుకో, క్రింద వరదలు ఉంటాయి, వరదతో పాటు బురదలు ఉంటాయి. వరద బురద, వాటితో పాటు చచ్చిన శవాలు కూడా తేలుతుంటాయి. కాబట్టి భూ సంబంధమైన వాటిని చూడొద్దు. అక్కడ ఎన్నో శ్రమలు ఉంటాయి, అక్కడ నిన్ను చిక్కించే సమస్యలు ఉంటాయి, అక్కడ శవాలు ఉంటాయి, శపించబడిన అనుభవాలు ఉంటుంది, నిర్జీవమైన క్రియలు ఉంటాయి. భూమి వైపు కాదు నీవు చూడాల్సింది, ఆకాశం వైపు చూడమని దేవుడు ఆ పైన ఒక కిటికీని ఏర్పాటు చేసినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియుల వాక్యాన్ని విందాం, తద్వారా మనం దైవాశీర్వాదానికి పాత్రలుగా మార్చబడతాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బాబు, నాకంటూ నమ్మకం లేదు, నీ మాట చెప్పున వల వేస్తానంటే విస్తారమైన చేపలు పట్టబడింది. నీ మాట చెప్పున. కొన్నిసార్లు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రాత్రంతా శ్రమ పడ్డాడు, సరే చేతకాని వాడేం కాదు కదండి, చిన్నప్పటి నుండి అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. ఏ టైంలో చేపలు పడతాయి, ఎప్పుడు వేటకి వెళ్ళాలి అన్నీ తెలుసు. మంచి వేటగాడే, చేపలు పట్టి వేటగాడే, ఎప్పుడు వెళ్ళాలి అంతా తెలుసండి. కానీ ఆ రోజు తన జీవితంలో ఫలితం లేదు, లాభం లేదు, వ్యాపారం లేదు, సమృద్ధి లేదు, ఎంత పోరాడిన ప్రయోజనం లేని స్థితిలో వాళ్ళని బాగు చేసుకుంటున్నాడు. యేసు ప్రభు పడవెక్కి పడవను లోతుకు నడిపించమన్నాడు. లోతుకు వెళ్ళాడు. నీ వాళ్ళను కుడివైపున వేయమని ప్రభు చెప్పాడు. బాబు, మేము రాత్రంతా శ్రమ పడ్డాం, ప్రయోజనం లేదు. ప్రభు లేదు వల వేయమన్నాడు అండి. మాటకు లోబడ్డాడు. మనం ఆరాధించే దేవుడు ఏమీ లేని చోట ఏదైనా సృష్టించడానికి శక్తి గల దేవుడు ఆయన. ఆమెను చెప్పండి గట్టిగా. దేవుడు ఎవరు తెలుసు అంటే సృష్టికర్త. అక్కడ ఏమి లేవా, అన్నీ వచ్చేటట్లు ప్రభు చేస్తాడు. శూన్యములో సృష్టిని కలిగించిన దేవుడు. దేవుని మాటకు లోబడి ఎక్కడెక్కడున్న చేపలన్నీ కూడా వచ్చి అతని వలలో నింపబడితే, ఒక పడవలో వెళ్ళారండి వాళ్ళు. ఒక పడవలో వెళ్ళారు. ఒక పడవ చాలేదండి, 2 పడవలు నిండేటట్లుగా ప్రభు చేశాడు. మననే కాదండి, మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆ తర్వాత దరికి వచ్చిన తర్వాత, అయ్యా నేను పాపాత్ముడిని అని ఏడ్చాడు పేతురు. దేవుడు అంటాడు, సరిసరిలే కానీ ఇక మీద నువ్వు చేపలు పట్టే జాలరి కాదు, మనుషులు పట్టే జాలరిగా చేస్తాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇదే కదండి ఆశీర్వాదం అంటే. భౌతికమైన ఆశీర్వాదం చేపలు పట్టడం, ఆధ్యాత్మిక ఆశీర్వాదం, ఉన్నతమైన దైవాశీర్వాదం ఏంటంటే మనుషులు పట్టే జాలరి. ఓ చేపలు పట్టుకునే వ్యక్తి మనుషుని ఎలా సంపాదించగలుగుతాడు? మన 10 మందిని సంపాదించలేని పరిస్థితి. ఈరోజు కొంతమందికి టెక్నాలజీ తెలుసు, తెలివితేటలు తెలుసు, ఎక్కడ లేని తెలివిలంతా ఉన్నాయండి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. కొంతమందికి మహా మాటలు, కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఆ మాటలు తూటాలాగా పేలుతూ ఉంటుంది. ఎన్ని తెలివితేటలు, ప్రపంచంలో ఎక్కడెక్కడున్న సంగతులని సేకరించి మాట్లాడుతుంటారు. ఇవన్నీ వీళ్ళకి ఎక్కడదో అనిపిస్తుంటుంది. తెలివితేటలు సంపాదించి ఒక 10 మందిని సంపాదించడం కష్టం. అలాంటిది చేపలు పట్టుకునే వ్యక్తిని దేవుడు తీసుకొచ్చి బ్లెస్ చేస్తే, దీవిస్తే, అతను నోరు తెరిచి మాట్లాడితే అతని ఒక్క చిన్న వర్తమానం, అదో పెద్ద గంటల వర్తమానం కూడా కాదు, ఓ చిన్న వర్తమానాన్ని బోధిస్తే ఆ బోధకు 3,000 మంది రక్షించబడ్డారు. చప్పట్లు కూడా మంది గట్టిగా 3,000 మంది. ఎందుకంటే దేవుని మాట వినటం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఇవి. ఆ తర్వాత దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు దర్శనమిస్తే, కొర్నేలని ఒక ఇంట్లోకి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తే అన్ని జనుల మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చినట్లు లేఖనాలు చూస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నా మనమందరూ ఒక రకంగా చెప్పండి అన్ని జనులమైన మనం ఈరోజు క్రీస్తు చెంతకు వచ్చామంటే, అన్ని జనులు అని ఈ అర్పణను దేవుడు పరిశుద్ధపరిచి అంగీకరించాడంటే దానికి కారణం ఆనాడు పేతురు చేసిన ప్రసంగం,
పేతురు బోధించిన బోధ, కొర్నేలు ఇంట మొదలైన ఆ సంఘం ఈరోజు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారింది. కాబట్టి మాట వినండి, దేవుని మాట వినండి. మనుషుల మాట వింటుంటే విరక్తి వస్తుంది. మనుషుల మాట వస్తుంటే వింటూ ఉంటే కొన్నిసార్లు మనం నిస్సహాయపు స్థితిలోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనుషుల మాట వింటుంటే అసలు ఎందుకు బతకాలో, చావాలని అనిపిస్తుంది. బలహీనపరిచే మాటలు, కృంగదీసే మాటలు, ఇవన్నీ మన లోకంలో చూస్తుంటాం. దేవుని మాట వినండి, ప్రభు మనల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. రెండో మాట కూడా చదవండి, చెప్తాను. 133వ కీర్తన మొదటి 3 వచనాలు. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరము. తల మీద పోయబడి ఓకే, అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. సియోను కొండల మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉంటుంది. ఆశీర్వాదము శాశ్వత జీవం అచ్చట ఉండవలని యెహోవా సెలవిచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఐక్యత, సంఘమే కానీ, కుటుంబమే కానీ, సమాజమే కానీ, ఐక్యత ఎక్కడుంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. క్రైస్తవ సమాజానికి లేనిది అదేనండి. క్రైస్తవ సమాజంలో ఈరోజు లేనిది ఏంటంటే ఐక్యత. కూర్చోడానికేమో ఒకే చోట కూర్చొని ఉంటాం కానండి, ఈమంటే ఆమెకు పడదు, ఆమంటే ఈమెకి పడదు. అర్థమైందండి? మళ్ళీ ఇద్దరు సెటర్లు అంటూ ఉంటారు. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. ప్రేమైన వాళ్ళరా, ఐక్యత కావాలి, సహవాసం కావాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక ఇల్లు ఉందంట, ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో పాపం సంపాదించేది ఎవరంటే పాప తండ్రి సంపాదిస్తూ ఉంటాడు. ఈ రోజులో వయసు 30 ఏళ్ళు వచ్చినా, 25 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కన్నా కొంతమంది పని చేయకుండా ఖాళీ కూర్చొని ఉంటారు. కొందరు అంటుంటారు, అటు గాలికి తిరుగుతుంటే పెళ్లి చేసండి, వాడే కుదట పడతాడు, వాడే సెట్ అవుతాడు అని అంటారు. కానండి వాళ్ళ మాటలు విని ఉద్యోగం లేని వాడికి పెళ్లి చేశారనుకోండి, వాడు ఇంట్లోనే ఉంటాడు కదండి, చేసేది ఏముంటుందండి, ఇద్దరు పిల్లల్ని అంటాడు. ఒకప్పుడు వీడొక్కడనే పోషించాలి, ఇప్పుడు ఆడ భార్యను కూడా పోషించాలి. లేకపోతే ఆ మనిషి వీళ్ళు కేసు పెడుతుంది పోలీస్ స్టేషన్లో. భర్త మీద పెట్టుకుని చచ్చినా పర్వాలేదు కానండి, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ చెల్లెల మీద, మూలుగుతున్న ముసలిదాని మీద కూడా కేసులు పెడుతుంటారు. ఎట్లా తయారయ్యారు చూడండి మనుషులు. సరే, భర్తకు నీకు సమస్య, నీ భర్త మీద కేసు పెట్టుకో, మీ గొడవ పోతుంది కదా, అట్లా పెట్టరనమాట. లాయర్లు కూడా మళ్ళీ ఆలోచనలు చెప్తుంటారు, వరకట్న వేధింపులు ఏంటండి, రకరకాలమైన కేసులు వాళ్ళు చెప్తుంటారు. వీళ్ళకి తెలియదు కూడా వాళ్ళు అలా ఏం చేయలేదండి వాళ్ళంటే, అలా పెడితేనే కానీ కేసులో మీరు గెలవలేరని చెప్తే వాళ్ళ మీద కేసు. ఇలాగే ఒక ఫ్యామిలీ ఏదో ఒక ప్రాబ్లం అయితే పాప అందరి మీద కేసు పెట్టి నన్ను వచ్చి ప్రార్థన చేయడానికి రమ్మన్నారండి. నాకు దడబుట్టింది, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే నా మీద కూడా కేసు పెట్టేటట్టుంది అమ్మాయికి. అప్పుడు నేను అడిగిన, అందరి మీద కేసు పెడితే పర్వాలేదు, ఆ మూల మీద పడుకుని ఉంటుంది ముసలిది పాపం, ఈరోజు రేపో చెప్పలేం మనం ఈరోజే అనుకుంటాం కానండి, అంత తొందరగా పోదనుకోండి, అది వేరే విషయం. ఏంటంటే ఆ మీద కూడా ఈమెం చేసింది పాపం, అసలు ఓపికే ఉండదే, ఊపిరి కూడా సరిగా అందదే, ఆ మీద ఎందుకు కేసు పెట్టిందంటే, ఈ అమ్మాయి కోడలి పిల్ల ఉంటుంది కదండి, కోడలి పిల్ల అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ ముసలాం అంటుంటుందంట. పెద్దోళ్ళు కాదండి పాపం, వాళ్ళకి ఏం మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదో ఉండుంటుంది, మనకి తెలియదు. ఏమంటదంట, నన్ను చూసి అంటుంది, నా మీద కూడా కేసు పెట్టిందంట. ఇట్లా ఉంటారు కొన్ని కుటుంబాలు. సరే, మరి ఈ కుటుంబంలో పాప తండ్రి ఒక్కడు సంపాదిస్తాడు, కొడుకు పని చేయడు, ఆ కూతుర్లు ఉన్నారండి, ఒక అమ్మాయి చదువుకుంటుంది, ఇంకొక అమ్మాయికి ఉద్యోగం లేదు. సో ఇలా ఉన్నారండి. కానీ ఆ ఇంటి విశేషం ఏంటంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోరంట, ఒకరితో ఒకరు పలకరించుకోరు, ఐక్యత లేదు అక్కడ. సరే, భార్య భర్తలైనా సమాధానం అంటే భార్యతో భర్తకు సమాధానం లేదు, భర్తతో భార్యకు ఏదో గొడవ, ఏదో సమస్య. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఒకరితో ఒకరు పలుకోరు. సరే, ఒకరోజు ఆ అంకుల్ పాప ఎక్కడికో వెళ్ళాలంట. ఆయన ప్యాంట్ కొంచెం కొత్త ప్యాంట్ ఒకటి కుట్టించుకొచ్చాడు, అది కొంచెం పొడుగ్గా ఉందంటండి. అప్పుడు ఎవరికి చెప్పాలి, భార్యకి చెప్పాలంటే ఆమె మాట్లాడదు, కూతురు చెప్పాలంటే ఆమె బిజీ, కోడలకు చెప్తే ఏమనుకుంటుందో అని ఆ బల్ల మీద ఆ ప్యాంట్ ఉంచి, ఎవరైనా నా మీద దయదలిచి నేను సాయంత్రం పలానా చోటుకి వెళ్ళాలి, ఇప్పుడు నాకు టైం లేదు టైలర్ దగ్గరికి వెళ్ళడానికి, ఒక్క అంగుళం ఆ ప్యాంట్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పెడితే
సాయంత్రం నేను వెళ్ళాలి, నాకు టైం లేదు. ఎవరైనా ఇంట్లో నాకు కష్టం మీద బతుకుతున్నారు కాబట్టి జాలి తలిచి దయదలిచి కొంచెం స్టిచ్ చేసి పెడితే బాగుంటుందని చెప్పి ఆడు ఉంచేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళంగానే పాప కట్టుకొని భార్య ఉంటుంది కదండి, తప్పుతుందండి, ఎంత కోపం ఉన్నా భర్త కాదని ఆమె తీసుకెళ్ళి ఒక అంగళం కట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టి ఆడ పెట్టేసి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత కోడలు వచ్చింది, మా ఆయన ఎట్టూ సంపాదించరు, ఆ పెద్ద ఆయన సంపాదన మీద మేమంతా బతుకుతున్నాం, నా పిల్లలు బతుకుతున్నాం, మరి ఈ మాత్రం మేలు చేయకపోతే ఇంకెందుకు ఈ బతుకు అని ఆమె తీసుకెళ్ళి ఒక అంగళం కట్ చేసి ఆమె స్టిచ్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టిందంట. ఆ తర్వాత పెద్ద కూతురండి పాపం చదువుకునేది కానీ ఉద్యోగం రాలేదు. సరే నాకు ఉద్యోగం రాకపోయినా నా కోసం మా నాన్న ఎంతో కష్టపడుతున్నా, ఈ మాత్రం సహాయం చేయకపోతే బాగోదు కదా అని చెప్పి ఆమె తీసుకెళ్ళి ఒక అంగళం కట్ చేసి ఆమె స్టిచ్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టింది. చిన్న కూతురు ఉంటుందండి, ఖాళీగా గాలికి తిరుగుతూ ఉంటుంది. నేను గాలి బ్యాచ్ అయినా పాపం మా నాన్న ఏ రోజు నన్ను ఒక్క మాట అనలేదని ఆమె తీసుకెళ్ళి ఒక అంగళం కట్ చేసి స్టిచ్ చేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. ఆ తర్వాత కొడుకున్నాడండి తాగుబోతు తిరుగుతుంటే నేను ఈ కొంపలో ఉండి ఏం చేస్తున్నాను పాపం, ఉదయాన్నే మా నాన్న అంత బాధపడి వెళ్ళాడు, కనీసం ఈ పని కూడా చేయకపోతే ఆయన తీసుకెళ్ళి ఆయన ఒక అంగళం కట్ చేసి స్టిచ్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. సాయంత్రం పాప అంకుల్ అడావుడిగా వచ్చి ఏదో మొత్తం ఇది ఎవరో సహాయం చేసి ఉంటారని ఆయన స్నానం చేసుకొని ప్యాంట్ వేసుకుంటే అది ప్యాంట్ లాగా లేదండి, షార్ట్ లాగా మారిపోయింది. అంటే ఈరోజు కుటుంబ వ్యవస్థలు ఇలాగే ఉంటుందండి. ఏసన్న గారు అంటుంటారు, గొడ్ల చావిడిలో గేదెలు ఉంటాయి, ఇళ్లలో ఇళ్ళు ఉంటారు, మనుషులు ఉంటారు. ప్రియులారా, ఆ గొడ్ల చావిడిలో ఉన్న పశువులకి ఇంట్లో ఉన్న మనుషులకి ఏం వ్యత్యాసం ఉండదంట. ఆ గేదెలు కూడా ఒకటి మాట్లాడుకుంటాయా, వాటికి భాషలు ఉన్నాయా, అవి మాట్లాడుకుంటాయా, గడ్డి తిన్నామా, నిద్రపోయామా, పాలిచ్చామా, పని చేసామా అనే పనిలో ఉంటారు తప్ప అవి మాట్లాడుకోవు. ఒకదాని సుఖ దుఃఖాలతో ఒకటి పాలు పంచుకొని పరిస్థితులు అవి ఉంటాయి. మనుషుల్లో కూడా ఈరోజు ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏడున్నాయండి? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు, ఇప్పుడు ఉమ్మదీసి కుటుంబాలు. ప్రైజ్లా ఏంటండి, మాది జాయింట్ ఫ్యామిలీ అన్నారు ఒకరు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఎవరెవరు ఉంటారంటే నేను నా భార్య, అదే ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే. అర్థమైందండి? జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం ఎవరంటే నేను నా భార్య. సంతోషించాలి, వాళ్ళిద్దరైనా కలిసి ఉంటున్నారు కాబట్టి సంతోషించాలి. ఎలాంటి రోజులు వచ్చిందంటే ఒకప్పుడు భార్య భర్తలకు ఒక గది, పెద్ద పాపకు ఒక గది, చిన్న పాపకు ఒక గది, ఇంకొక బాబుకు ఒక గది ఉండేది. ఇంకా ఇప్పుడు డెవలప్ అయిపోయి భార్యకు ఒక గది, భర్తకు ఒక గది, ఎవరి గదిలో వాళ్ళు ఉంటున్నారు. ప్రేమైన ఐక్యత, సహవాసం అనేది లేకపోవడం వల్ల ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. ఫ్యామిలీ, కుటుంబం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఒక ఆయన ఇలా అంటాడు, ఫ్యామిలీ అనేది మన వెన్నెముక లాంటిదంట. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఆ వెన్నెముక ఎప్పుడైతే నిటారుగా ఉంటుందో, ఆ వెన్నెముక ఎప్పుడైతే హెల్తీగా ఉంటుందో దేహమంతా ఆరోగ్యంగా ఉంటుంది. వెన్నెముక దెబ్బతీసింది అనుకోండి, కాళ్ళు చేతులు చచ్చిపడే ప్రమాదాలు ఉంటుంది. ఫ్యామిలీ దెబ్బతినింది అనుకోండి, కుటుంబం డ్యామేజ్ అయింది అనుకోండి, కుటుంబం దెబ్బతినింది అనుకోండి, దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోయే అవకాశాలు ఉంటుంది. కనుక దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన పిల్లలు, దేవుడిచ్చిన భర్త, ప్రియుల కుటుంబంలో ఐక్యతను కాపాడుకోవాలి. పరిశుద్ధాత్ముడు కలిగించిన ఐక్యతను కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. నేను ఎన్నో విషయాలు వింటూ ఉంటాను, కొందరి సాక్ష్యాలు విని నేను ప్రభుని స్తుతిస్తూ ఉంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ఓర్పుతో ఉండి, సహనంతో ఉండి ఐక్యతను కాపాడుకోవాలని ప్రయత్నించినప్పుడు కుటుంబాలు ఆశీర్వదించబడిన సందర్భాలు మనం చూస్తాం. కానీ ఐక్యతకు భిన్నంగా నీవెవరో నేనెవరో, నీతో నాకేం పని, నాతో నీకేం పని, ఇలా జీవించి చేతులార కుటుంబాన్ని పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు లోకంలో. కాబట్టి పరిశుద్ధాత్ముడు కలిగించే ఐక్యతను షద్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వాళ్ళు ప్రార్థనలు ఏకీభవించినప్పుడు మరుగై ఉన్న మర్మాలను దేవుడు బయలుపరిచాడు. రాజు కలగని కలను మరచిపోయి కలవరపడిపోయి దేశానంతా కలవరపరిచి దేశంలోని జ్ఞానులందరినీ చంపాలని పిచ్చి చట్టాలు, పిచ్చి ఆలోచనలు ఉంటారు. కొంతమంది పిచ్చి రాజులు కొంతమంది ఉంటారు. వాళ్ళ పరిపాలనలో ప్రజలకి ప్రశాంతత ఉండదు. పిచ్చి రాజులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి పిచ్చి పట్టి ఉంటుంది. ఆ పిచ్చి ప్రజలందరికీ పట్టించి ఎవరికి ప్రశాంతత లేకుండా చేస్తూ ఉంటారు. సో ఆ పిచ్చి రాజు యొక్క ఆలోచన దేశమంతా కలవరం, జ్ఞానంగా ఉండడం తప్ప, తెలివిగా ఉండడం తప్ప అన్నట్లు భయపడిపోతున్న రోజులు దానియేలు కానీ, షద్రకు, మెషకు, అబేద్నెగో అనే వాళ్ళు ఐక్యత కలిగి రాజు దగ్గర కొంత సమయాన్ని తీసుకుని వాళ్ళు చేసిన ప్రార్థన వలన
దేశంలో ఉన్న కలవరం అంతా తొలగిపోయింది. చప్పట్లు కొడతాం మరి గట్టిగా గట్టిగా కొట్టండి, పర్వాలేదు చప్పట్లు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో ఐక్యతను మనం కాపాడుకోవాలి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు మనుషులు మాట ఒకటే. ముగ్గురు మాట ఒకటే. బైబిల్లో మనం పలు సందర్భాలు చూస్తాం. ఒకడు 1000 మందిని తరుముతారంట, ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. నీవు ఒక్కడిగా ఉంటే 1000 మందిని తరుముతావు, ఇద్దరుగా మారితే ఇప్పుడు ఒకరు 1000 అంటే ఇద్దరు ఎంత? 2000 కదా. ఒకరు 1000 మందిని తరిమారు, ఇద్దరు కలిసి 2000 మందిని తరమాలి, అది కదా లెక్క. కానీ నీ ఒంటరిగా ఉన్నప్పుడు 1000 మందిని తరుముతావేమో, కానీ నీకు ఇంకొకటి తోడైతే 10,000 మందిని తరమగలుగుతారు. అంతటి శక్తి, అంతటి సామర్థ్యం ఐక్యతలో ఉంది. దేవుని ప్రియులారా, ఈరోజు సంఘాలలో ఐక్యత లేదు. భిన్నమైన బోధలు, భిన్నమైన ఆలోచనలు, ఒకరితో ఒకరికి సత్సంబంధం లేదండి, ఒకరితో ఒకరికి సహవాసం లేదు. మనుషులతో మాట్లాడడం కన్నా ఫోన్లో నిమగ్నం అయిపోయి ఉంటున్నారు. ఫోన్లు ఏంటండి, ప్రక్కన ఉన్న మనుషులతో మాట్లాడడం కన్నా ఫోన్లో నిమగ్నపై ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నారు మనుషులు. జీవితం అనేది యాంత్రికంగా మారిపోతున్నాయి. కాబట్టి ఐక్యత, మన చుట్టూ ఎవరున్నారు, మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఎలా ఉంటున్నారు, నా భర్త ఎలా ఉంటున్నాడు, నా భార్య ఎలా ఉంటుంది, మా పిల్లల మనోభావాలు ఎలా ఉంటుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటున్నాయి, దాన్ని పట్టించుకొని ఐక్యతను కాపాడుకునే తల్లి, ఐక్యతను కాపాడుకునే తండ్రి, ఐక్యతను కాపాడుకునే భర్త, ఐక్యతను కాపాడుకునే భార్య, ఐక్యతను కాపాడుకునే పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఆ ఇంటి మీద దేవుని యొక్క ఆశీర్వాదం నిత్యం ఉంటుంది. చప్పట్లు కూడా అందరూ గట్టిగా ఐక్యత కలిగి ఉన్నారు కనుక దేవుని సన్నిధి అక్కడికి వచ్చింది. ఎక్కడ 2, 3 నా నామమున ఏకీభవిస్తారు, ప్రార్థనలు ఏకీభవిస్తారు, వారి మధ్యలో నేను ఉంటాను, వారి ప్రార్థన నేను వింటాను. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఎక్కడో బంధకాల్లో ఉన్న పేతురు ఒక సంఖ్యలు ఊడిపోయాయి. సంఘ ప్రార్థనకు అంత శక్తి ఉంది. మనం ఐక్యత కలిగి ప్రార్థించినప్పుడు కలిగే దీవెనలవి. అగ్ని బలం చల్లారిందంటే, దేవుడు అగ్నిగుండంలోనికి దిగి వచ్చారంటే ఆ 3 మనుషుల్లో ఉన్న ఐక్యత. కాబట్టి ఐక్యతకి భిన్నంగా మనం పోరాడకూడదు, ఐక్యతకి భిన్నంగా మనం మాట్లాడకూడదు. కొన్నిసార్లు చిన్న మాటలు కూడా ఎదుటి మనిషిని గాయపరిచే ప్రమాదాలు ఉంటాయి కనుక మనం ఐక్యతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. బైబిల్లో దావీదు భార్య మీకాలు అని ఉంటుంది. ఆమెకి సంతానం కలగలేదు. దావీదు భార్య మీకాలు, ఆమెకి సంతానం కలగలేదు. ఎందుకు కలగలేదంటే దావీదు ఒకసారి మందసాన్ని మోసుకుంటూ వస్తున్నప్పుడు రాజవస్త్రాన్ని తీసివేసి ఏపోదుని ధరించుకొని ఆ మందసం ముందు నాట్యం ఆడుతూ వచ్చాడు. అది కిటికీలో నుండి మీకాలు చూసింది. చూసిన తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కోప్పడింది. భార్య కదండి, మరి అంత స్వాతంత్రం లేకపోతే ఎట్లా, ఎందుకు అలా ప్రవర్తించావు నువ్వు, భార్య కదా, భార్య అడగకపోతే ఎవరు అడుగుతారు, అడిగింది. అంటే నాతో ఉన్న చెలికత్తెలందరూ కూడా నిన్ను చూసి ఓలాగా నీచుడొకడు ప్రవర్తించినట్టు నాకు అనిపించిందంటే నచ్చ చెప్పొచ్చు. అట్లా కాదమ్మాయి, ప్రభు నాకు ఎన్నో మేలు చేశాడు, సో నేను కృతజ్ఞత తట్టుకోలేకపోయాను, సో ఈ మట్టి ఘటంలో ఆ మహిమైశ్వరం కుమ్మరించబడినప్పుడు నేను తట్టుకోలేకపోయాను, సో ఆరాధించాను, సో నీకు ఏదైనా బాధ అనిపిస్తే ఏమనుకోవద్దంటే సరిపోయేది. ఆయన ఏమన్నాడు తెలుసండి, దావీదు ఏమన్నాడు తెలుసండి, దేవుడు నన్ను ప్రేమించి నీ తండ్రిని తన సంతానాన్ని త్రోసివేసి వాళ్ళ చేతి నుండి రాజ్యాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చాడు కనుక ఆ దేవుని సన్నిధిలో నేను, అంటే మీకాలను అంటే పర్వాలేదు, ఈ ఆడవాళ్ళకున్న పెద్ద సమస్య ఏంటంటే వాళ్ళని ఎన్నన్నా పడతారు కానీ వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ అంటే అస్సలు ఒప్పుకోరు. అర్థమైందండి. అదే మగాళ్ళని వాళ్ళ అమ్మ, మీ అమ్మ అటు చేసి ఎన్నానంటే పాప బెల్లం కొట్టిన రాయిలా కూర్చొని ఉంటాడు. వాళ్ళ అమ్మని అమ్మ ఎన్ని తిట్టినా అసలు ఊకో అమ్మాయి అంటుంటాడు కానీ అంత పెద్దగా కోపం తెచ్చుకోడు. కానీ ఆడపిల్లలకి వాళ్ళ అమ్మనన్నా ఓకే కానీ వాళ్ళ నాన్న ఎవరన్నా అంటే మరి ఆ కోపం ఎట్టు వస్తుందో మనకు తెలియదండి. విపరీతంగా మీకాల కోపం వచ్చేసింది. మగాళ్ళ తిట్లకి ఆడవాళ్ళకున్న తిట్లకున్న వ్యత్యాసం ఏం తెలుసంటే, ఆడవాళ్ళు తిడితే ఆల్మోస్ట్ వాళ్ళు ఆయనే తిడుతుంటారు, నీవు అట్లాంటి వాడు, నువ్వు ఇట్లాంటి వాడు, ఇట్టని తిడుతూ ఉంటారు. ఈ మగాళ్ళ తిట్లు, ఆమెకి తిట్లు తక్కువ ఉంటుంది, వాళ్ళ తండ్రికి, వాళ్ళ తల్లికి, వాళ్ళ చెల్లికి వాళ్ళందరూ కలిపి తిడుతూ ఉంటారు. సో అలా మాట్లాడినట్టున్నాడు దావీదు.
తర్వాత మనం వాక్యాన్ని చదువుకుంటూ వెళితే ఆమెకు సంతానం కలగలేదని మనం చూస్తాం. ఆమెకు అసలు సంతానం కలగకపోవడానికి కారణం ఏంటంటే ఆ రోజేనండి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. ఆ తర్వాత మీకాలు తన దారిని ఆమె చూసుకుని వెళ్ళిపోయింది. దావీదు తన దారిని తాను వెళ్ళిపోయి జీవితంలో వాళ్ళు ఎప్పటికీ ఇంకా కలవలేదంట. ఓ చిన్న మాట ఆమె నోరు జారి ఏదో మాట్లాడింది, దాన్ని కొంచెం ఓదార్చి సరిచేసి మాట్లాడుంటే దావీదు మీకాలు లైఫ్ బాగుండేదేమో, వాళ్ళకి సంతానం కలిగి ఉండేవారేమో. కానీ ఆమె మాట్లాడే దానికి పోటీగా ఆయన ఈగో దెబ్బతిన్నట్టుందండి. ఈయన మాట్లాడు, ఆమె మాట్లాడు, ఇద్దరు విడిపోయారు. వాళ్ళకి ఇంకా సంతానం ఎలా కలుగుతుంది? కాబట్టి ప్రేమైన వలన కుటుంబ వ్యవస్థలో దేవుడిచ్చిన దావీదు గొప్పవాడే కావచ్చు, దావీదు దేవుని హృదయానుసారుడే కావచ్చు, ఫ్యామిలీలో ఫెయిల్ అనమాట. కుటుంబ వ్యవస్థలో ఫెయిల్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంటూ ఉంటారండి ఆపరేషన్ సక్సెస్ అంట, పేషెంట్ ఏమో డెత్ అంట. ఆపరేషన్ సక్సెస్ అండి, పేషెంట్ కండిషన్ ఎలా ఉంటుంది? పేషెంట్ లేదండి, చనిపోయారని. ఆపరేషన్ ఏమో సక్సెస్, మరి సక్సెస్ అయినప్పుడు మనిషి బతకల. ఆపరేషన్ అంతా నో ప్రాబ్లం, అంత బాగా, కానీ చివరికి మనిషి చనిపోయాడు అనమాట. సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేశాడు దావీదు, ఓకే. కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే కుటుంబం ఏంటండి ఫెయిల్యూర్ అనమాట. జీవితంలో ఓటమి, తన భార్య తొలగిపోవడం, పిల్లల జీవితం విచ్ఛిన్నమవడం, చాలా సందర్భాలు, చాలా విషయాలు మనం దావీదులో చూస్తూ వస్తాం. కొడుకు తప్పు చేసినప్పుడు పిలిచి గద్దించే పరిస్థితి దావీదులో కనబడదు. ఒకడు తప్పు చేశాడు, కుమారులకి గొడవ, ఇద్దరిని పిలిచిరా, ఏంట్రా మీ సమస్య ఏంటి, మీ సమస్య ఏంట్రా నాయన, ఎందుకు ఇలా ఉన్నారు అని పిలిచి మాట్లాడుంటే బాగుండేది. ఈయనంటే ఆయన ఫీల్ అవుతాడేమో, ఆయన అంటే ఈయన ఫీల్ అవుతాడేమో అని ఆ మ్యాటర్ని అలాగే పెట్టేశాడు. మా నాన్న ఏంటి పిలిచి విచారించలేదు, మా చెల్లికి ఇలా జరిగింది కదా, పిలిచి మాట్లాడాలి కదా మా నాన్న అని మనసులో పగపెట్టాడు. మా నాన్న ఎటు పట్టించుకునేట్లేదు, నేనే యాక్షన్ తీసుకుంటున్నానని అబ్షాలోము తన సహోదరుని చంపేసి ఆయన దూరంగా పారిపోయాడు. ఇలా చదువుకుంటూ వెళితే ఆ కుటుంబం విషయంలో దావీదు ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అందుకే బైబిల్ చెప్తుంది, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను, బాగు చేస్తాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. కాబట్టి ఐక్యతను కాపాడుకోండి. సహోదరులతో కానీ, ఫ్యామిలీతో కానీ, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, సంఘములో కానీ, సంఘ సభ్యులతో కానీ ఎప్పుడు ఆ యూనిటీ, ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ చూపినప్పుడు బైబిల్ చెప్తుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం, ఆశీర్వాదము, శాశ్వత జీవం అచ్చట ఉండవలని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చివరిగా ప్రియులరా, బైబిల్లో ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పుట్టినప్పుడు ఆ తల్లి వేదన పడి, భూమి మీద పుట్టిన ప్రతి స్త్రీ పిల్లలు కనేటప్పుడు వేదన పడుతుందండి. దాన్ని ప్రసవ వేదన అంటారు. అది చాలా భయంకరమైన వేదన అంటారు. ప్రతి తల్లికి ఉంటుంది ఆ వేదన. మరి ఈ తల్లికి ఎలాంటి వేదన కలిగిందో తెలీదు. ఆ బాబు పుట్టిన తర్వాత ఆమె ఆ బాబుకి వేదన అని పేరు పెట్టింది. సృష్టిలో ఏ తల్లి అయినా వేదన పడి బిడ్డను కన్నా ఆ బిడ్డను చూసిన వెంటనే తన వేదన అంతా మర్చిపోతుందని అంటారు. మరి ఆ తల్లికి ఆ వేదన తగ్గినట్లేదండి. అందుకే వేదన అని పేరు పెడితే అందరూ అతని వేదన అనే పేరుతో పిలుస్తూ ఉంటే వేదన పడి అయినా బాధపడి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన వేదనకు మనం ఇతరులను నిందించకూడదు. మనం చేసే సమస్య ఏంటంటే మనకు ఒక వీక్నెస్, ఒక బలహీనత ఉందనుకోండి, మనం ఇతరులను నిందిస్తూ ఉంటాం. నీ వల్లే నేను ఇలా అయ్యాను, ఓ తాగుబోతున్నాడు, నా భార్య వల్లే నేను తాగుతున్నానని అంటాడు. ఏంటంటే నీ వల్లే నేను ఇలా మారాను, ఫలానా వాళ్ళ వల్లే నేను ఇలా మారాను. రీసెంట్గా ఒక సహోదరుడు ఆయన గురించి నాకు కొన్ని విషయాలు విని, బ్రదర్ మీ పద్ధతులు బాగలేవని నేను విన్నాను, మీరు ఫలానా చోటు ఉంటున్నారని నేను విన్నాను, తప్పు కదా, మీరు ఇలా చేయకూడదు కదా అని నేను అడిగాను. అందుకే ఆయన ఇచ్చిన సమాధానం, ఇంట్లోకి వెళ్తే నా భార్య నన్ను లెక్క చేయదండి పాస్టర్ గారండి, మనిషి అందంగా ఉంది కానీ బుద్ధి మంచిది కదండి, భర్త వచ్చాడు కదా అని లేచి పలకరించేది లేదు, మాట్లాడేది లేదు, మంచినీళ్ళు ఇచ్చేది లేదు, సోఫాలో కూర్చుంటుంది, టీపాయ్ మీద కాళ్ళు చాప పెడతారు. టీపాయ్ ఎందుకు పెట్టారండి? కాళ్ళు పెట్టడానిక కాదు కదండి. టీపాయ్ మీద కాళ్ళు చాపుకొని కూర్చొని ఉంటుందండి. రిమోట్ని అస్సలు వదలదండి. ప్రైజ్ లార్డ్. డైలీ సీరియల్ ఉంటాయి కదండి, ఒకటి తర్వాత ఒకటి చూస్తూనే ఉంటుందండి. అసలు నేను వచ్చానని కూడా నాకు ఇంట్లో విలువ లేదండి, గౌరవం లేదండి, నన్ను పలకరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరండి, ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరండి. విసిగిపోయాను పాస్టర్ గారండి, అందుకోసమే నాకు ఇక్కడ ప్రేమ దొరకట్లేదు, ఇంకొక చోట ప్రేమ దొరుకుతుంది.
తప్పనండి అని అడుగుతున్నాడు. తప్పునరా? అర్థమైందండి? తప్పండి. ఇక్కడ ప్రేమ దొరకట్లేదు, అక్కడ ప్రేమ ధారాళంగా పంపు సెట్లో నుండి నీళ్ళు వచ్చినట్లు, నీటి ఊటలు ఉబుకుతున్నట్లు వద్దన్న ప్రేమ పొంగుతుందండి అక్కడ. ఇక్కడ నేను వస్తే కనీసం వచ్చావా అని అడిగేవాళ్ళు కూడా లేరు. అక్కడ నేను వెళ్ళేసరికి సిద్ధపడిపోయి గుమ్మం దగ్గర కనిపెడుతున్నారు, దారిలోనే 66 ఫోన్లు వస్తున్నాయి. మీరు చెప్పండి పాస్టర్ గారు అని అంటూ ఉంటారు. అంటే ఈయన తప్పు చేయడానికి, సరే ఆమె రైటో రాంగో తర్వాత విషయం, ఈమె నీ భార్య కదా. నేను ఇలా మారిపోవడానికి కారకురాలు ఆమె నన్ను ప్రేమగా చూసుకొని ఉంటే నేను ఇలా మారేవాడిని కాదు కదా అని ఈయన అంటాడు. నేనంటాను, సరే ఆమె సరిగా లేదు, నువ్వు ప్రేమ చూపించి మార్చుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. ఎందుకంటే నీ ఫ్యామిలీ కదా, నీ కుటుంబం కదా. రేపు మీ పిల్లలకి ఈ విషయం తెలిసిందనుకోండి, నీ పిల్లలకి మీరు ఏం సమాధానం చెప్తారు? రేపు నీ పిల్లలు ఇదే దారిలో నడుస్తారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీకు తెలియట్లా, పిల్లలు చిన్నవాళ్ళు. ఇంకొక 4-5 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు అదే దారిలో నడిచారనుకోండి, అప్పుడు నీవు తండ్రిగా వాళ్ళకి బుద్ధి చెప్పే స్థాయిలో నీవు ఉంటావా? ఒకళ్ళు నీ పిల్లలకి విషయం, నేను ఎన్నో విషయాలు వింటున్నానండి, అర్థమైందండి. ఒక తల్లి ఉంది, తన భర్త, సహోదరి ఉంది, తన భర్త ప్రవర్తించే ప్రవర్తన, ఆ ఫోన్లో ఉన్న రికార్డ్ అంతా కూడా ఈమెకు ఓపెన్ చేయడం తెలీదు, కొడుకు ద్వారా ఓపెన్ చేపిస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నట్టున్నాడు, సో తప్పుడు వ్యవహారాలు అవన్నీ. ఎవరైనా నా కొడుకు ద్వారా నేను ఇది వింటే, మరి పిల్లలు వింటే వాళ్ళు పాడైపోతారేమో, తండ్రి మీద గౌరవం తగ్గిపోతుందేమో అనే ఆలోచన లేకుండా, చూడరా మీ నాన్న అక్కడికి వెళ్ళినట్టున్నాడు, ఒకసారి వెళ్ళరమ్మని ఆయన తిప్పుతూ ఉంది. సరే రేపు ఆ పిల్లవాడు తప్పిపోయాడు అనుకోండి, లేకపోతే చెడిపోయాడు అనుకోండి, వాళ్ళ నాన్న భయం ఉంటుందా? సరే ఆయన తప్పు చేశాడని సమర్థించడం కాదు, బుద్ధి చెప్పే స్థాయి ఉంటుందా? కాబట్టి సాధ్యమంత వరకు ప్రియులారా, మనకి ఏదైనా మనకు నష్టం జరిగినప్పుడు ఎవరో ఒకరి మీద ఆ నిందలు మోపేయడం, ఎవరో ఒకరి మీద తోసేయడం, నేను ఇలా మారడానికి పలానా వాళ్ళ కారకులు అని చెప్పడం కాదు. కానీ తన వేదనకు నా తల్లిని కూడా తిట్టుకోలే ఆయన. నా తల్లి నాకెందుకు వేరే పేరు దొరకలేదా, నీకు పేరు దొరకలేదా, ఈ పేరు పెట్టావు అని తల్లిని దూషించలేదు. అన్నదమ్ముళ్ళు ఉన్నారు, ఎర్రా మీరైనా నా పేరు మార్పించవచ్చు కదరా అని సహోదరుల్ని దూషించలేదు. నా వేదన, నా బాధ తొలగాలంటే నేను ప్రార్థించవలసింది ఇశ్రాయేలు దేవునికి నేను ప్రార్థన చేయాలి. చప్పట్లు కొడుతూ మందరు గట్టిగా హల్లెలూయా. ప్రార్థన మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా ఉండేటట్లు చేస్తుంది. ప్రార్థన చేశాడు ఎబ్బేజ్ అనే వ్యక్తి, దేవా నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దుల్లో విశాలతను కలిగించండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచండి, ఈ కీడుల నుండి తప్పించండి అని ప్రార్థన చేస్తే దేవుడు తన ప్రార్థన ఆలకించి తన సహోదరులందరికంటే ఎక్కువగా తనని ఆశీర్వదించాడు. సో ప్రార్థన మన జీవితాలు మార్చేస్తుంది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నిండు మనసుతో హృదయపూర్వకంగా యథార్థ హృదయంతో చేసే ప్రార్థన మన జీవితాన్ని మలుపులు తిప్పుతుందండి, మనం ఆశీర్వదించబడిన వారుగా మారుస్తుంది. నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యం అదే. నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు నాకు తెలుగు భాష మాట్లాడడం వచ్చేది కాదు. మేము కన్నడ కుటుంబానికి చెందినవాళ్ళు. మా నాన్నగారు కన్నడ భాష మాట్లాడే కుటుంబం మాది. మా అమ్మగారు వచ్చేసి తమిళ్ ఫ్యామిలీ అనమాట, తమిళ కుటుంబానికి చెందినవారు మా అమ్మగారు. కన్నడ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మా నాన్నగారు. మరి ఆ కుటుంబంలో పుట్టి పెరిగాను. నాకు కొంచెం తమిళ్ వచ్చు, కన్నడ మాట్లాడే కుటుంబం మాది. దేవుని యొక్క పిలుపుని అందుకుని నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు నాకు తెలుగు భాష మాట్లాడడం వచ్చేది కాదు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడు నాకు ఒక దర్శనం ఇస్తే ఆ దర్శనానికి అవిధేయుని కాక విధేయతను చూపించి నేను నా తల్లిదండ్రులని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, నా చదువుల్ని అన్నీ విడిచిపెట్టేసి నేను దేవుని సేవ కోసమని గుంటూరుకు రావడం జరిగింది, ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందండి. వచ్చి దైవజనుల దగ్గర సేవ నేర్చుకున్నాను. నాకు తెలుగు భాష వచ్చేది కాదు. అండ్ ఎవరితోనో మాట్లాడాలన్నా, కమ్యూనికేషన్ ఉండాలంటే, ఎవరితోనో మాట్లాడాలంటే భాష వస్తేనే కాదండి. ఒకవేళ నేను సాహసించి ఏదైనా మాట్లాడినా అవతల వ్యక్తికి అది నవ్వులాటలాగా ఉండేది. ఎందుకంటే నాకు వచ్చి రాని మాటలు నత్తినెత్తిగా మాట్లాడుతుంటే వాళ్ళకి నవ్వు వచ్చేది. సో కాబట్టి నేను భయపడిపోయి మనుషులతో మాట్లాడడానికి కూడా భయపడిన సందర్భాలు. అప్పుడు నాకు 18 years అండి, 18 సంవత్సరాల వయసు. ఆ వయసులో నాకు మనుషులతో మాట్లాడాలన్న మాట్లాడడానికి ఆచితూచి ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి, ఒంటరివాడిని అయిపోయాను. ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి, ఎవరితో పంచుకోలేని జీవితం భారంగా అనిపించేది. నేను
నేను తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమేనా, లేకపోతే నేను రాంగ్గా ఏమైనా నిర్ణయం తీసుకొచ్చానా, ఇది దైవ దర్శనాన్ని బట్టి నేను వచ్చానా, లేకపోతే నా సొంత ఆత్మలో తీవ్రత కలిగి నేను ఇక్కడికి వచ్చానా, నా లైఫ్ ఏమవుతుంది, ఎడ్యుకేషన్ అంతా కూడా మధ్యలోనే ముగించేసి వచ్చేసాను, తిరిగి వెళతానా, మరలా చదువుతానా, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, ఇలా ఎన్నో ఆలోచనలతో నాకు ఏమి చేయాలో తోచని సందర్భాలు కూడా ఉన్నాయండి. ఆ సందర్భాలు అప్పుడు నేను ఒకటే చేసానండి, ప్రభు పాదాలు పట్టుకోవడం. అంటే భాష రాదు నాకు, నా భాష వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య మాత్రమే. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. ఎందుకంటే నా భాష ప్రభుకు మాత్రమే అర్థమవుతాయి, ఇంకెవరికి అర్థం కాదండి. దైవజనులు యేసన్న గారికి కొంచెం తమిళ్ మాట్లాడేవాడు. ఆయన ఎప్పుడో వచ్చేవారు, యేసన్న గారు ఎప్పుడో వెళితే 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వచ్చేవారు. అన్న దగ్గరికి వెళ్ళి మనం గంటలు కూర్చొని మాట్లాడే అవకాశం కూడా ఉండదు కదండి. ఎప్పుడైనా కనపడితే పలకరించేవాళ్ళు, ఎలా ఉన్నావని అడిగేవాళ్ళు. ఇక 24 గంటలు రోజులు 24 గంటలు, సంవత్సరం 365 రోజులు ప్రతి క్షణం భారంగా ఉండేదండి. అప్పుడు నేను గుంటూరులో శారదాకాలంలో ప్రార్థన మందిరం ఉండేది. ఆ మందిరం పై భాగంలోకి వెళ్ళిపోయి చీకటిగా ఉండేదండి. ఆ చీకట్లో ఆ స్తంభాలను పట్టుకుని ఒక్కడనే ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. ప్రభు నన్ను ఎందుకు తీసుకొచ్చారు, నా పట్ల నీ సంకల్పం ఏంటి, ప్రభు నేనేం చెయ్యాలి, నాకు భాష రాదు, ఈ మనుషులతో ఎలా మెదలాలో నాకు తెలీదు, ఇక్కడ పరిస్థితులు ఏంటో నాకు తెలీదు, దేవా నీవు తప్ప నాకు ఇక్కడ ఎవరు లేరు, నిన్ను నమ్మే నేను అన్నిటిని విడిచిపెట్టి వచ్చాను ప్రభు అని నిత్యము కన్నీళ్లతో నాకు సమయం దొరికినప్పుడంతా ప్రార్థన చేస్తూ ఉండేవాడండి. ప్రియులరా, ఆ ప్రార్థన నా జీవితాన్ని ఇంత దూరం తీసుకొచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాదాపుగా 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల నా జీవితంలో దేవుడు డే బై డే క్రమక్రమంగా దైవాశీర్వాదం నేను చూస్తూనే ఉన్నాను. హల్లెలూయా. నా జీవితం ఇలా ఉండడానికి నా టాలెంట్స్ అని నేను అనుకోను. నాకేదో వరాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, నేను తెలివిగలవాడిని అని కూడా అనుకోనండి. నాకు తెలిసిన ఒకటే ఆయుధం నా జీవితంలో, నాకు ఏ పోరాటాలు వచ్చినా ప్రభుత్వంలో కూర్చోవడం, కన్నీళ్ళు విడిచి ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయడం, ఇది నేను నేర్చుకున్నానండి. ఆ ప్రార్థన నా జీవితాన్ని ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చింది. ఎబ్బేజు తన జీవితంలో వేదనను పోగొట్టుకోవడానికి ఎంపిక చేసుకున్న మార్గం ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సహోదరులందరికంటే ఘనత పొందినవాడుగా అతడు మార్చబడ్డాడు. ఈ ప్రశస్త రాత్రి నీ స్థితి ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా, అందరూ నిన్ను తృణీకరించిన, నీ జీవితం అంతా వేదనగా మారినా ప్రార్థించు. హల్లెలూయా. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన మనల్ని ఆశీర్వాదపు అనుభవానికి నడిపిస్తుంది. యథార్థమైన హృదయంతో చేసే ప్రార్థన, మంచి మనసుతో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో స్థిరమైన మనసుతో చేసే ప్రార్థన మనల్ని ఆశీర్వాదపు అనుభవానికి మనం అడుగుపెట్టేటట్లు ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నేను అతను ఎదుర్కొంటాను. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకోండి అందరూ. కళ్ళు మూసుకుని ఆకాశం వైపు చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో. దేవా నన్ను ఆశీర్వదించు, నా హృదయాన్ని ఉల్లాసంతో నింపండి, ఆయుష్ నిమ్మని కీర్తనకారుడు అడిగినప్పుడు నిత్యము నిలుచు దీర్ఘాయువుని ఇచ్చావు కదా. ఘనత, మహిమ, ప్రభావాన్ని ధరింపచేసావు కదా. అనేకులకు ఆశీర్వాద కారకుడుగా ఉండేటట్లు రాజును ఆశీర్వదించిన దేవుడు, ఈ రాత్రి నన్ను ఆశీర్వదించవా ప్రభువా? యాకోబు దేవుని నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనివ్వను అని ఓ రాత్రంతా పెనుగులాడి ప్రార్థించాడు. ఈ రాత్రి దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాము. వారిని వీరిని నిందించడం మానేద్దాం. ప్రభు పాదాల చెంతకు వెళదాం. ప్రార్థన నేర్పండి ప్రభు, నాకు ప్రార్థన నేర్పండి ప్రభు. నీ పాదాల దగ్గర గడిపే భాగ్యం దయచేయండి స్వామి. భూపరలోకపు ఆశీర్వాదాలతో నన్ను నింపండి ప్రభు. భూపరలోకపు ఆశీర్వాదాలతో నన్ను నింపండి. యేసయ్యా, యేసయ్యా నన్ను ఆశీర్వదించు. చెప్పండి, యేసయ్యా నన్ను ఆశీర్వదించండి. నమ్మదగిన దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మదగిన దేవుడు నేను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి ఈ ఆవరణంలో నిలిచి ఉన్న నీ మీదికి దేవుని ఆశీర్వాదం
దేవుని ఆశీర్వాదపు ప్రవాహం నీ మీద బలముగా దిగివచ్చుచున్న సమయం దీవించు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు కలవరపడిన కొండల వైపు నా కన్ను చేతుదునా. కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా. నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవు నాకుండగా నీవే నా అండగా. నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మదాహం యేసయ్యా. వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహం తీర్చిన వెంబడించిన బండవు. కొండల వైపు స్తోత్రం కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివే సంపదల గనివి. సర్వకృపానిధివే సంపదల గనివి. సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. చప్పట్లు. సకలము చేయగలని కన్నులెత్తి చూచేదా. నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము యేసయ్యా. ఓ పరవశించి పాడేదా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నీదు ముఖమును చూచుచూ పరవశించి పాడేదా పరవశించి పాడేదా. చప్పట్లు. పాడేదా పరవశించి పాడేదా. యేసయ్యా పిలవండి
యేసయ్యా 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 స్తోత్రం యేసయ్యా 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 ఆశీర్వదించు ఆశీర్వదించే తండ్రిగా దిగిరండి ప్రభు. యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి ఆడెదా. రెండు చేతులకి యేసయ్యా యేసయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి ఆడెదా పరవశించి ఆడెదా పరవశించి ఆడెదా. కలవరపడినే కుండలమై నా కన్నులెత్తుతూ కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. ఓ శబరబలక దురానామా విమలమా బాబా శబరబలక రెండు చేతులెత్తి కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో కుమిలెదనా. నీ ఎదుట నిలిచిన దేవుడు, నీ ఎదుట నిలిచిన దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్న రాత్రి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపబడబోతున్నావు. అదిగో దేవుని ఆశీర్వాదం నీ తల మీద కుమ్మరించబడబోతున్న రాత్రి శబన మనక తురాన మన